హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. ఈరోజు నానమ్మ చేతి వంటలో నేను మీకు ఒక కొత్త రెసిపీని తీసుకొచ్చానండి. బేకరీకి వెళ్ళకోకుండా ఖారీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఒక గిన్నెలో ఒక బౌల్ వచ్చేసి మైదాపిండి తీసుకున్నానండి. దీనిలో మనం పావు టేబుల్ స్పూన్కి కొంచెం తక్కువ చేసి సాల్ట్ వేసుకుందామండి. చూసి వేసుకోండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి. ఇప్పుడు దీనిలో కొంచెం వాము క్రష్ చేసి వేసుకుందాం. పావు టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. కలోంజీ సీడ్స్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కొంచెం పావు టేబుల్ స్పూన్కి కొంచెం తక్కువ వేస్తున్నానండి. కలోంజీ వేసుకున్న తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత పిండి అంతా బాగా కోట్ చేద్దామండి. ఆయిల్ తోటి బాగా కలిసేలాగా కలపాలండి ఆయిల్ అంతా. నెయ్యి అనేది అక్కర్లేదండి, తర్వాత యాడ్ చేసుకుందాము. పిండి ముద్ద అయ్యేలాగా కలుపుకోండి, లేదంటే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చేసుకోండి. ఎంతో గుల్లగా టేస్టీగా అచ్చం బయట ఉన్నట్టే ఉంటాయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ మీకు చూపించడం కోసం నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ నా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ముద్ద కట్టాలండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చక్కగా సాఫ్ట్గా కలుపుకుందామండి పిండిని. ఎక్కువ పోసేసుకుంటే మళ్ళీ పిండి అనేది లూజ్ అయిపోతుందండి. అందుకని చూసుకుంటూ వాటర్ వేసుకొని కలుపుకోండి పిండిని బాగా. ఇలా కలిపేసి పిండిని కొంచెం ఆయిల్ వేసి పైన అప్లై చేద్దామండి. బాగా మర్దన చేయండి. ఎంత బాగా పిండి కలిపితే అంత స్మూత్గా వస్తాయండి కారీలు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి పక్కన పెట్టేద్దామండి ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి దీన్ని క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకుందామండి. స్మూత్గా పేస్ట్ లాగా అయ్యేలాగా కలిపేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ పిండిని ఇంకోసారి కొంచెం బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 4 బ్యాచెస్ కింద డివైడ్ చేస్తున్నానండి. ఈక్వల్లో డివైడ్ చేస్తున్నానండి. దీన్ని మనము వీలైనంత సన్నగా ఒత్తుకుందామండి. చపాతీ కన్నా పల్చగా ఒత్తుకుందామండి. పొడిపిండి యాడ్ చేసుకుంటూ చల్లుకుంటూ చేసుకోండి. అంటే మైదా కదా, సాగిపోతూ ఉండిద్ది, మళ్ళీ దగ్గరకు వచ్చేస్తూ ఉంటుందండి మనం ఎంత చేసినా కానీ. పొడిపిండి చల్లుకుంటూ చక్కగా ఒత్తేసుకుందామండి. చూడండి సన్నగా చేసుకున్నానండి. ఎంత సన్నగా ఒత్తుకుంటే అంత లేయర్స్ అంత సన్నగా వస్తాయండి. ఇప్పుడు 4 కూడా నేను ఒత్తేసుకున్నానండి. ఇప్పుడు మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్ మిక్స్, నెయ్యిని కార్న్ఫ్లోర్ మిక్స్ని మొత్తం సన్నగా పరిచేసుకుందామండి. అంతా అప్లై చేసేసాక మళ్ళీ దీని మీద నుంచి పొడి పిండిని చల్లుకుందామండి. పొడిపిండి చల్లుకున్నాక మరొకటి వేద్దామండి. దీన్ని కూడా సేమ్ అండి, ఇందాక కార్న్ఫ్లోర్ మిక్స్ని ఎలాగా అప్లై చేశానో
సేమ్ అలాగే అప్లై చేసుకుందామండి. చేసుకొని పొడిపిండి చల్లుకుందాం. ఇంకా ఈ 4 కూడా ఇలాగే వేసి ఇచ్చేసేసుకుందామండి. చేసుకున్న తర్వాత ఇలా మడత పెడదాము. మడత పెట్టాక దాని మీద కూడా మళ్ళీ నెయ్యిని అప్లై చేద్దామండి. మళ్ళీ కొంచెం పొడిపిండి చల్లుకుందాము. పొడిపిండి చల్లుకున్న తర్వాత మళ్ళీ ఇలాగా సెట్ చేసుకుందామండి. ఇప్పుడు దీని మీద కూడా అప్లై చేసుకుందామండి. దీన్ని మడత పెట్టేసి ఒక 5 మినిట్స్ అంటే పిండి సెట్ అయ్యేదాకా ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. డీప్ ఫ్రిడ్జ్లో అయితే కాదు, నార్మల్గానే పెట్టుకున్నాను. ఇలాగా అంతా పెట్టేసి చక్కగా ఇలా ఒత్తేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచి బయటకు తీసుకొచ్చానండి. మళ్ళీ చపాతీలాగా స్లోగా ఒత్తుకోవాలండి. మరీ గట్టిగా ఒత్తేస్తే పొరలు అనేవి అతుక్కుపోతాయి. కొంచెం నిదానంగా ఒత్తుకుందాము. ఇప్పుడు అంతా ఒత్తేసుకున్నానండి. కట్ చేసేసుకుందాం చాక్ తోటి. ఇలా చాక్తో ఘాట్లు పెట్టేసుకుందామండి. కొంచెం బారుగా ఉంటేనే బాగుంటాయి బేకరీ స్టైల్లో అనేసి ఆగిపోయానండి కట్ చేయబోయి. ఇలా కట్ చేసేసుకొని ప్లేట్లో తీసేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి అతుక్కున్నట్టుంటే కొంచెం చాక్తో ఇది పెట్టండి, వచ్చేస్తుంది నీట్గా. చూసారా, ఇంత మందంగా ఉండాలండి. ఇప్పుడు మనం ఆయిల్ మరీ ఓవర్గా హీట్ అవ్వకూడదండి. మరీ ఓవర్గా హీట్ అయితే లోపల కొంచెం పచ్చిగా ఉండిపోయి పైన క్రిస్పీగా తొందరగా కలర్ వచ్చేస్తాయండి. మామూలుగా నూనె వేడిగా ఉన్నప్పుడు వేసేసుకోండి. మీ కడాయికి ఎన్ని పడితే అన్ని వేసేసుకోండి. లో టు మీడియం పెట్టేసి ఫ్రై చేసుకుందామండి. దాన్ని వేసాక కలపకూడదండి, మళ్ళీ పొరలు అనేవి విడిపోతాయి. దాని అంతటా అవే పైకి వచ్చాక అప్పుడు స్లోగా టర్న్ చేసుకుందామండి. హైలో పెట్టేస్తే పొరలు అనేవి విచ్చులుకోవండి. స్లోగా పెడితే మొత్తం విచ్చుకుంటాయండి పొరలు అనేవి. ఇలా నిదానంగా ఫ్రై చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అంతా నిదానంగా ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు గోల్డ్ కలర్లో వచ్చేసాయి కదండి, తీసేసుకుందాము. ఒక్కొక్కటి అయితే టర్న్ అవ్వట్లేదండి, పొరలు అనేవి అంత బాగా విచ్చుకున్నాయి. ఇది చూసారా, టర్న్ అవ్వట్లేదు. ఇప్పుడు అయిపోయిందండి, తీసేసుకుందాం ప్లేట్లోకి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టీ టైమ్ స్నాక్స్ రెడీ అయిపోయినాయండి. మనం ప్లేట్లో తీసేసుకుందాం. జల్లెబుట్లో తీసేసుకుందామండి. ఎక్సెస్ ఆయిల్ మొత్తం దానిలో నుంచి కారిపోతుంది.
మనకు ఆయిల్ వచ్చినట్టు అనిపిస్తుంది కదా, జల్లెడ బొట్టులో వేయడం వలన ఆయిల్ అంతా కిందకి దిగిపోతుంది. నెక్స్ట్ బ్యాచ్ వేసానండి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయిందండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.